నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హోంమంత్రి మహమూద్ అలీ ప్రచారం తనకు సెంటిమెంట్ అన్న మంత్రి పువ్వాడ. ఖమ్మం అభివృద్ధి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలన్న అజయ్ కుమార్. అభివృద్ధి చేసినోళ్లకు ప్రజలు పూలు వేస్తారు, బెదిరిస్తే చెప్పులతో కొడతారు. ఖమ్మం ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే. బీఎస్పీని గెలిపిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న కొమ్ముల శ్రీనివాస్. తూర్పు గోదావరి జిల్లా హోంమంత్రి ఇలాకాలో టెన్షన్. తానేటి వనిత ఇంటిపై దాడికి ప్రయత్నించిన బాధితులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హోంమంత్రి మహమూద్ అలీ ప్రచారం తనకు సెంటిమెంట్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని సెయింట్ మేరీస్ పాఠశాల ఆవరణలో జరిగిన ముస్లిం మైనారిటీల సభలో ఆయన మాట్లాడారు. 2018లో ఇదే ప్రాంతంలో హోంమంత్రి సభ నిర్వహించారని, తాను ఆ ఎన్నికల్లో విజయం సాధించానన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆయన 1 టౌన్ ప్రాంతంలో ప్రచారం చేశారని, ఇక్కడ 16కు 16 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకున్నామన్నారు. ఖమ్మం మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. నేనేమో ఇంటోడిని, అవతల ఆయనేమో బయట నుంచి వచ్చినోడు. నేను పక్కా లోకల్. నైట్ అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే అజయన్ ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. ఆ బండ్లు అందుబాటులో ఉండే బండ్లు కావు. ఆ క్యాండిడేట్ గురించి మీకు 3 విషయాలు చెప్తా. ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీలో పోయిండు. ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి ఇచ్చిండు. 1996లో ఎన్టీ రామారావు గారు మోసం చేసి చెప్పులేసి చంద్రబాబు నాయుడు గారు అమ్మడి పోయిండు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇచ్చిండు. సరే, అవసరాల కోసం ఆయన మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఆ రోజున నా చేతిలో 2014లో ఓడిపోతే కేసీఆర్ గారు పిలిచి మంత్రి పదవి ఇచ్చి ఈ జిల్లా పెత్తనం మొత్తం కూడా అప్పచెప్తే ఆయన బీఆర్ఎస్ పార్టీకి పెద్ద గుండు సున్నా చుట్టిండు. ఇవాళ కేసీఆర్ గారిని కూడా మోసం చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిండు. 2014లో సైకిల్ గుర్తు తెలుగుదేశం, 2018లో టీఆర్ఎస్ కారు గుర్తు, 2023లో మళ్ళీ కాంగ్రెస్ హస్తం గుర్తు. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పదవి వ్యామోహం తప్పితే ఖమ్మం గాని ఖమ్మం ప్రజలకు గాని ఆయన చేసింది ఏమీ లేదు. कुछ भी नहीं किया. मैं आपको एक सवाल देता हूं, आप तालियों के साथ जवाब देना. इससे पहले कभी माइनॉरिटीज को 1 पैसा का कोई काम किया था क्या तुम्मल नागेश्वरराव साहब यहाँ पे खम्मम में? आप बताइए, एक बार बताइए, दिया क्या? कुछ काम किया क्या? आपके मदरसे को कुछ काम किया? आपके मस्जिद को कुछ काम किया? आपके चर्च को कुछ काम किया? आपके बच्चों के तालीम के लिए 1 पैसा दिया? कोई अपने आपके गरीब वाले अस्पताल में 1 रुपए का मदद किया? नहीं किया. आप जब कोरोना में थे तो उन्होंने सो रहे थे अपने बगीचे में, एसी रूमों में. अब बाढ़, परसों में बाढ़ आया तो देखने को भी नहीं आया. कम से कम ऐसे लीडर आज कांग्रेस में आके बड़े बड़े बातें कर रहे. आपके बच्चा, आपके बेटा है, मैं आपके घर वाला हूं, इसीलिए आप लोग पूरे जो है मेरे को मदद करिए. कल आने वाले 30 तारीख के इलेक्शन में ఒక పోరాటం నడుస్తా ఉంది, ఒక యుద్ధం నడుస్తా ఉంది. ఇది అధర్మ పోరాటం ఆయన చేస్తున్నాడు. అభివృద్ధి పనులు చేసినలకు ప్రజలు పూలు వేస్తారన్నారు. బెదిరించి ఓట్లు అడిగితే చెప్పులతో మహిళలు కొడతారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని కేసీఆర్ టవర్స్ తుమ్మల ప్రచారం నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కమిషన్ల కోసం నాసిరకంగా కట్టారని ఆయన విమర్శించారు. వాన వస్తే కురిసే ఇల్లు కట్టినందుకు బీఆర్ఎస్ కు ఓట్లు వేయాలా, పోలీసులతో బెదిరించినందుకు ఓట్లు వేయాలా అని నిలదీశారు. తాను పొట్ట నింపే వాడినే కానీ పొట్ట కొట్టేటోన్ని కాదని, అనేక నిర్మాణాలతో ఖమ్మం అభివృద్ధికి 40 ఏళ్లుగా బాటలు వేసిన చరిత్ర తనకుందని, అది ఏ శిలాఫలకాన్ని చూసినా అర్థమవుతుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సమయం ఆసన్నమైంది. సోనియా గాంధీ గారి యొక్క ప్రభుత్వం వస్తా ఉంది కాబట్టి ఆ అమ్మ మొన్న హైదరాబాద్ వచ్చి మీకు ఒక సందేశం ఇవ్వమని చెప్పింది. ఇక నుంచి మన గవర్నమెంట్ లో, తెలంగాణ ప్రభుత్వంలో మహిళలు, ఆడవాళ్లు ఎక్కడికి పోయినా కూడా బస్సులో ఛార్జీ కొట్టొద్దు, ఫ్రీగా వెళ్లాలి నా తల్లులు అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పింది. ఆడ సంపాదన కోసం, ఆడ స్వార్థం కోసం, ఆడ వ్యవహారాల కోసం రాజకీయాలు చేసేది వద్దు. నేను 40 సంవత్సరాలు బట్టి రాజకీయం చేస్తున్నా. ఖమ్మంలో పేదలకు కట్టినటువంటి ఏ ఇంటికాడికైనా పోయి అడగండి, తుమ్మల నాగేశ్వరరావు కట్టినట్టు తప్ప ఎవరు ఇంకోటి పేరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పేదల సమస్యలు తెలియదు, పేదల కష్టాలు తెలియదు. అందుట్లో ఎంత వస్తుందనేది మాత్రం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ దారిలో వస్తుంటే ఆయన అక్కడ పక్కన భూమి ఉందంట, అక్కడ మటుకు పెద్ద రోడ్డు వేశారు, మిగతా చోట్ల లేదు. అది రేపు రియల్ ఎస్టేట్ లో కోట్లు అమ్ముకుంటారు. దాన్ని చూసి పక్కోళ్ళు అతని మనుషులు కూడా ఆక్రమించుకునే పరిస్థితికి వస్తున్నారు. అందరికీ పోలీసులు బెదిరింపులు. ఇందాక మనవాళ్ళకు కూడా వచ్చిందంట. రేపు తుమ్మల గారిని తీసుకొస్తే రప్పని పూలు వేశారుగా మీరు,
ఆయనకేమో చెప్పు దెబ్బలు పడుతున్నాయి, రాళ్లు పడుతున్నాయి, చేసినోడికేమో పూలు పడుతున్నాయి. అది తల్లి గుండెలో ఉండాలి కానీ నువ్వు బెదిరిస్తే ఉంటుందా సన్నాసి అని చెప్పి నేను అడుగుతున్నా. అంత పిచ్చి పిచ్చి ఆ ఏషాలు వేస్తే ఆ రాళ్లు ఇంకొక 10 రోజుల తర్వాత ఎవరికి పడతాయో మీరే చూద్దరు గాని ఈ మహిళామ తల్లులే నిన్ను చెప్పులతోటి కొట్టే రోజు వస్తుంది. జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయాలు మర్యాదగా చేయాలి, రాజకీయాలు గౌరవంగా చేయాలి. నువ్వు కష్టపడి ఏదైనా పని చేసి ఉంటే నేను ఈ పని చేసిందని చెప్పేవాడు ఆ తల్లులు ఏమైనా కనికరిస్తారు. నువ్వు చెయ్యని దానికి, దొబ్బిన దానికి, దొంగిలించిన దానికి, లంచం తీసుకున్న దానికి వీళ్ళు నీకు ఓట్లేయాలా? కూర్చో ఇళ్లు కట్టినందుకు ఓట్లేయాలా? పోలీసులతో బెదిరించినందుకు ఓట్లేయాలా? అబద్దాలు ఆడినందుకు ఓట్లేయాలా? నీకెందుకేయాలి అని మా తల్లులు అడుగుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలు కల్వకుర్తికి ఇటువంటి అభివృద్ధి చేయలేదని, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే, ఆయన కల్వకుర్తిని అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన విద్యార్థులకు కేసీఆర్ ఏం న్యాయం చేశాడని మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం అయిన వెంటనే నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు. జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా షేక్ బందగి గృహ భరోసా, మరి ఈ పథకం ఎందుకు చెప్తున్నామంటే పేరుకు మాత్రమే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి అని ఈరోజు ఆ నాటకం ఆడుతూ ఉన్నాడు. మేము మొట్టమొదటిసారిగా మేము రేపు అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి 660 చదరపు గజాలలో మేము ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి జాగా ఉంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకి క్యాష్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకోటి మహిళలకు పే ఇస్తున్నామంటే వాషింగ్ మిషన్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా మేము ఏం చెప్తున్నామంటే రేపు బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ 90% ఉన్నటువంటి కింది వర్గాలు రేపు ఏకమవుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క అగ్ర ఉన్న పార్టీల కుట్రలు ఈరోజు వాళ్ళు పసిగట్టారు కాబట్టి పేరుకు మేము వాళ్ళ ఎమ్మటి తిరిగినా కూడా రేపు ఓటు బ్యాంక్ అనేది 90% మా వర్గాలకు వెళ్ళింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ 2023 ఎలక్షన్లోనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేస్తాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆయన ఒక గురుకులాల సెక్రటరీగా ఉంటేనే కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మార్చిండు. మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మరి రాష్ట్రం యొక్క ముఖ చిత్రం మారుతుందని చెప్పేసి మాకు ఆ నమ్మకం ఉన్నది. కల్లకుర్తిలో డెవలప్మెంట్ లేదు, ఖచ్చితంగా ఈ యొక్క ఆచార్య ఏం చేయలేదు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ ఏం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆయనతో ఏం కాదు, ఆయనతో ఏం. తూర్పుగోదావరి జిల్లా హోంమంత్రి తానేటి వనిత ఇలాకాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దొమ్మేరులో అర్ధరాత్రి నుండి ఉద్రిక్తత కొనసాగుతోంది. దళిత యువకుడు మహేంద్ర మృతితో బాధితులు ఆందోళన చేపట్టారు. వైసీపీ ఫ్లెక్సీ విషయంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కేసు లేకుండా స్టేషన్కు దళిత యువకుడిని తీసుకెళ్లారు పోలీసులు. సాయంత్రం వరకు స్టేషన్ లేనో నిర్బంధించడంతో మనస్తాపం చెందిన దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి బంధువులు అర్ధరాత్రి ఆందోళనకు దిగి హోంమంత్రి తానేటి వనిత ఇంటిపై దాడి చేశారు. రాళ్ల దాడిలో అడిషనల్ ఎస్పీతో సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తత మధ్య మహేంద్ర అంతిమ యాత్ర సాగింది. కుటుంబాలు అని చెప్పి ఆయన ఒక 10 లక్షలు 20 లక్షల రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకా ప్రభుత్వ పరంగా వారు అడిగినటువంటి విషయాలన్నీ డెప్త్ పెట్టుకొని తప్పకుండా కుటుంబాలకు సహాయం చేస్తామని. నేను ఇక్కడ మహేంద్ర చనిపోయిన దాని గురించి బాధపడుతూనే ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వాల్లో మేము చూసాం దాడులు, అఘాయిత్యాలు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఆ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏనాడు కన్నెత్తి చూడాల. ఎందుకు గగరపురలో 480 కుటుంబాలను వెలివేస్తే కూడా చూడాల. దాడులు చేశారు, మర్డర్లు చేశారు, అఘాయిత్యాలు చేశారు, అమానుషాలు చేశారు, మహిళలను వివస్త్రం చేసినా కుయ్యనకుండా చూడనటువంటి ప్రభుత్వాలను చూస్తే ఈరోజు మరి పేదల కోసం నిరంతరము పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడన్నా లీడర్స్ చిన్న చిన్న తప్పిదాలు చేస్తుండొచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా ఈ పేద ప్రజలకు అండగా నా ఎస్సీలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మమ్మల్ని పంపడం. ఎక్కడో నేను బాపట్లలో ఉన్నా, రాజు గారు ఎక్కడో విజయవాడ అవతల ఉన్నాడు, వెంకటరావు గారు ఎక్కడో గడప గడప తీసుకున్నాడు. కానీ అర్జెంటుగా వెళ్ళి మంత్రి గారిని కూడా తీసుకొని, మరి ఆ మంత్రి గారు ఇక్కడ లోకల్ మంత్రి గారిని కూడా తీసుకొని వెళ్ళమన్నారు. వచ్చాం. చిన్న అనీజినెస్ ఉంది, ఇవన్నీ సర్దుకుపోతాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటాం, జాగ్రత్తగా ఉండాలా. ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని జాగ్రత్త పెడతారు. కాబట్టి అన్నీ సక్రమంగా జరుగుతాయి. చిన్న చిన్న అనీజినెస్, లేకపోతే ఏదన్నా పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ఏదన్నా జరిగి ఉంటే వాటిని సరి చేసుకొని మీ అందరినీ కలుపుకొని రేపు నుంచి మంత్రి గారు కూడా జాగ్రత్తగా అన్ని విషయాల్లో ఉంటారని కూడా రాజు గారిని ఆ బాధ్యత తీసుకొని కలుపుకెళ్ళాలి. మా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని జైగొట్టే రకమే జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా మోసేవాళ్ళం. తప్పకుండా మేమందరమే కలిసి జగనన్న మరలా ముఖ్యమంత్రి చేసుకున్న దానిలో ముందు వరుసలోనే ఉంటాం. నియోజకవర్గంలో కూడా, కొవ్వూరులో కూడా
మీ అందరి ఆలోచనల ప్రకారమే మా వాళ్ళంతా నడుస్తారు. జగన్ గారు మనకు అందరికి అండగా ఉంటారు. అదే భరోసా. ఈరోజు ఎంత గొడవ చేశారు పిల్లలు, అంత అయిపోయినాక జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. అదే మా జాతిలో ఉన్నటువంటి నిజాయితీ. అందుకని వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ విషయం సమసిపోతుంది. త్వరితగతిన అందరూ కలిసి ఉంటారు. మంత్రి గారు కూడా చిన్న చిన్న ఏమైనా అనీజినెస్ ఉంటుంది సరి చేసుకుంటుంది. అందరూ సహాయం చేయమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిలబడడానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా 2-3 సార్లు నొక్కుకున్నారు. అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు. వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు. కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆమె మరీ కోరుకున్నారు. ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడే జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి అయినా వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను, మా మహిళా తల్లులను కూడా అందరినీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి. సంజయ్ అన్నను భారీ మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటిక్యాల చాలా పెద్ద గ్రామం. ఇక్కడ చెక్ డ్యామ్ అయింది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు. గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటిక్యాల గ్రామాన్ని, రాయికల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి. ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి మంచి పండు తింటాం. అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన సంజయ్ అన్నను భారీ మెజార్టీ తోటి మీ అందరూ కూడా గెలిపించవలసింది. ఏం కాదన్నా ఏం కాదన్నా భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించడానికి ఎన్ఆర్ఐ బృందం రంగంలోకి దిగింది. ఇతర దేశాలలో డాక్టర్స్ గా పనిచేస్తూ బీఆర్ఎస్ తరపున ప్రచారం చేసేందుకు భద్రాచలం చేరుకున్నారు. రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడం వల్ల భద్రాచలం అభివృద్ధి సాధ్యం కాలేదని ఎన్ఆర్ఐలు తెలిపారు. ఈ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి హరీష్ రావు సోదరుడు తన్నీరు మహేష్ నియోజకవర్గంలోని దానవాయిపేట గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. కనీసం మన డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాడికి కానీ కట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదంటే వాళ్ళు కూడా మీరు అవసరమైతే ప్రైవేట్ ప్లేస్ లేదంటే ఉంటే మీరు ప్రామిస్ చేయండి. డంపింగ్ యార్డ్ శ్మశాన వాడికి మేము డబ్బులు స్పాన్సర్ చేస్తాం. వాళ్ళు ప్రామిస్ కూడా చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే భద్రాచలం బాగుండాలి. దక్షిణాది రాష్ట్రాల్లోనే మన దక్షిణాదిలోనే పవిత్రమైన టెంపుల్ గా కాల్చిన మన శ్రీ సీతారాముల దేవాలయాన్ని అందరం భక్తులందరం కూడా ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ఘనంగా ఉంటుందో రేపు అంతకన్నా తీటుగా ఉండాలన్న ఆలోచనతో ఉందంటే అంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి వాళ్ళ సహాయ సహకారాలు కూడా చేసి దాన్ని ఏం చేయాలని వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కూడా లేదు. కనీసం భద్రాచలం నియోజకవర్గం తర్వాత మనం బైఫర్కేషన్ తర్వాత కూడా దాన్ని కూడా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ అవసరమైతే ప్రైవేట్ ప్లేస్ ఏదన్నా ఏమైనా పట్టాలి ఉన్నా కొన్ని దాన్ని కూడా సహకరిస్తామని వాళ్ళు ప్రామిస్ చేసి, అలానే ఏవైతే 5 పంచాయతీలు పిలిచిన తర్వాత ఉందో 5 పంచాయతీలు నేను నా తరఫున వాళ్ళ తరఫున రేపు మా యువనేత మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారి భద్రాచలం వచ్చే సందర్భంగా మేము కూడా చెప్తాం. 5 పంచాయతీలని ఏదైతే వెళ్ళాయో 5 పంచాయతీలను కలపగలిగితే రేపు పరిపాలన విధానంగా ఏదన్నా అంటే పెద్ద విపత్తు వస్తే ప్రమాదం ఉంటుందని నేను చెప్పి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి 5 పంచాయతీలు ఆల్రెడీ మనం ఒకసారి ప్రపోజల్ చేసిన సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. దాన్ని కూడా ఆయన చిన్న చూసాక ఏమయ్యారంటే కేంద్రానికి మన అవసరం ఉన్నప్పుడు తీర్చగలిగే, కేంద్రానికి మన అవసరం లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఎవరు అవసరాలు లేకుండా కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈసారి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అంగు వస్తుంది. మన అవసరం ఉంటుంది. మన అవసరాలు తీర్చమంటేనే మనం సపోర్ట్ చేస్తా ఉన్నారు. అలానే ఇది కూడా 5 పంచాయతీలు భద్రాచలంకి 5 పంచాయతీలు కలిపితే బాగుంటుందని ఆలోచన చేసి దాన్ని కూడా రేపు మన
ఇవన్నీ అట్లా కేటీఆర్ గారు వస్తున్నారు, ఆయనతో కూడా నేను ప్రామిస్ చేపిస్తాను. అలానే అనేక నియోజకవర్గాల్లో కానీ భద్రాచలంలో చాలా వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది. ఈ రోజు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేసరికి ఇంటింట నల్ల ఇవ్వగలిగాం. చాలా సంవత్సరాల తర్వాత 75 సంవత్సరాల తర్వాత మనం ప్రతి వాడ ఈ రోజు డ్రింకింగ్ వాటర్ ని సప్లై చేయగలిగాం. మిషన్ భగీరథ. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో బీఎస్పీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పేదల మనిషి నీలం మధు ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నీలం మధు చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ గుర్తుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గారెల మల్లేష్, సుంకరి శంకర్, భిక్షపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాప కింద నీరులాగా ప్రతి ఒక్కరు ఒక ఏది చుట్టాలకు కానీ దోస్తులకు కానీ ఇంకెవరు ఉంటే వాళ్ళకు ఫోన్లు చేసుకుంటూ ఓట్లు వేపిస్తున్నారు. కాబట్టి దయచేసి అదేవిధంగా ఇంకా వారు కూడా వాళ్ళ దోస్తులకు కూడా ఫోన్ చేసి ఓట్లు వేపియాలని అన్నను ఖచ్చితంగా ఈ పటాన్చెరు నియోజకవర్గం నుండి గెలిపించేసి మన అసెంబ్లీలో అడుగు పెట్టించాలని చెప్పేసి ప్రజలకు కోరుతూ, అదేవిధంగా ఒక 2, 3, 4 అనుకున్న సందర్భం నుండి ఇక్కడనే ఇప్పుడు 200 మంది 300 మంది జమ అయి చెప్పి ఇక్కడ బొంతపల్లిలో యువసేన ఈ విధంగా కూడా యువసేన తరఫున వీళ్ళకు అందరు కూడా అప్పుడు స్థాపించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మండల స్థాయిలో పనిచేసిన 4 సంవత్సరాల నుండి పనిచేసిన యువసేన కూడా మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నను ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించేసి ఈ అసెంబ్లీలో అడుగు పెట్టించాలి. వీళ్లకు చెంపపెట్టుగా బీఆర్ఎస్ పార్టీ కానీ అదే కాంగ్రెస్ పార్టీ కానీ చెంపపెట్టుగా ఒక నీలం మదన్న నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా అన్న చెప్తున్న సంస్కరణలు ఏంటి అంటే రాబోయే కాలంలో ఒక వ్యక్తికి వైద్యం కావాలంటే ₹1 లేకుండా హాస్పిటల్ వెళ్తే ఎన్ని లక్షలు కానీ కోట్లు కానీ ఢిల్లీలో కూర్చుంటే పెట్టి అన్న గారి టైం అంతా వేస్ట్ చేసారు. అందుకే టైం లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రతి ఒక్క యువకులం కానీ ప్రతి ఒక్క యువకులం నీలం మదై అన్నగారిని ప్రతి ఒక్క యువకులు 2 ఓట్ల చొప్పున వేయించి అన్నగారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తే ఈనాడు సర్పంచ్ స్థాయిలో ఉన్న ఈనాడు ఒక కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. విద్యార్థులు, అదేవిధంగా ప్రొఫెసర్లు, అదేవిధంగా ఎంతోమంది యువకులు చాలా పెద్ద ఎత్తున అన్నకు ఆధారంగా లభిస్తుంది. స్వచ్ఛందంగా వచ్చి ఈనాడు మేము బొంతపల్లిలో 10 మందితో క్యాన్వేజింగ్ చేయాలనుకుంటే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది యువకులు వచ్చి అన్నగారు చెప్తున్నారు, అన్నగారు కొట్టేయాలని చెప్తున్నారు. అదేవిధంగా అన్నగారికి ఇదే విధంగా మనం ఒక 10 రోజులు కష్టపడితే అన్నగారు ఒక ఎమ్మెల్యే అయితే బొంతపల్లి గ్రామంలో ఈనాడు ఇండస్ట్రీ ఉంది, ఎక్కడైనా ఇల్లు లేవు ఎవరికైనా. అన్నగారు ఖచ్చితంగా చెప్పిండు మన ఈ బొంతపల్లి ఏరియాలో బొంతపల్లి ఇండస్ట్రీలో సిఎస్ఆర్ ఫండ్ కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గడపకు ఇల్లు లేని వారికి ఉమ్మడి పార్టీలు పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గానికి సిపిఐ పార్టీ నుండి కునమనేని సాంబశివరావుకు కేటాయించారు. తనకు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలతో దశాబ్దాలుగా అనుబంధం ఉందని, కొత్తగూడెం నియోజకవర్గంలో ఈయన తెలియని వారంటూ ఉండరని, పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటారని తెలిపారు. సిపిఐ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ఇప్పుడు ఇండిపెండెంట్ పేరుతో ఒక ఆయన వస్తున్నారు. ఇప్పుడు మనం నిలబడి ఉన్న ఊరు లక్ష్మీపురం. కమ్యూనిస్ట్ పార్టీగా ఆనాడు కాంగ్రెస్ సహకారంతో దాదాపు 70-80 ఏళ్ల క్రితం ఈ గ్రామాన్ని నిర్మించుకున్నాం. ఈ గ్రామంలో భూములు ఉన్నాయి. గిరిజనులు ఇక్కడ పక్కన 4 ఇంటి లైన్ అని అక్కడ దళితులు ఉన్నారు. వీళ్ళ భూములు ఉన్నాయి. ఆయన అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు అని ఆయన ఈ భూములన్నింటిని లాక్కుని పేదవాళ్ళని ఎల్లగొట్టారు. ఇది అభివృద్ధి. భూములు కడుపులో నోటి దగ్గర ఉన్నటువంటి తిండి లాగేయటం అనేది అభివృద్ధి అలా మాకు అర్థం కాదు. అదే పద్ధతిలో ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం. ఇది బైపాస్ రోడ్డు, ఇది దాదాపు 21 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నేను చేయించాను. వాళ్ళందరికీ కూడా తెలుసు. రుద్రంపూర్ నుంచి బేతంపూడి 21 కిలోమీటర్ల బైపాస్. ఇది అభివృద్ధి. భూములు ఇప్పించడం అభివృద్ధి, ఇల్లు కట్టించడం అభివృద్ధి, ఇల్లు కోల్చడం అభివృద్ధి కాదు. ఏమి అభివృద్ధి చేయకుండా ఒక కృత్రిమ ప్రచారంతో తన అభివృద్ధి ప్రధాన ఇంకేదేదో పనికిమాలిన మాటలని చెప్తా ఉన్నారు. ఆయన 5 ఏళ్ళకి హాయిగా ఆడు కూర్చుని ఉంటాడు హైదరాబాద్లో, ఇంకెక్కడో. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి నేను అభివృద్ధి చేశాను అంటాడు. రోజు జనం ఎవడు బతుకు వాడు బతుకుతున్నారు. నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే ఆ బతికే పేదానికి సాయం చేయాలి తప్పితే వాడు నోటి దగ్గర కూడి తీయకూడదు. అదే పద్ధతుల్లో ఇక్కడ నేను పరిశ్రమలు తెస్తాను. ఒక్క పరిశ్రమ తేలేదు, ఉన్న ఉద్యోగాలన్నీ పోయినాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పరిస్థితి అది, ఈయన పరిస్థితి. అందువలన మా ముగ్గురిని కంపేర్ చేస్తున్నారు ప్రజలు. మా ముగ్గురిని వాళ్ళ ప్రచారాలు ఎన్ని చేసుకున్నా పేద వర్గాలకి ఖచ్చితంగా ఎవరు ఏ వ్యక్తి ఏమిటనేది వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. మేము 40-50 ఏళ్ళ నుంచి ఈ గ్రామాలను పట్టుకుని ఉన్నాం మేడం. ఇక్కడ ఈ
గ్రామాలు నిర్మించుకున్నాం, ఈ పేదవాళ్ళకి ఇల్లు వేపించాం, రోడ్లు వేపించాం. అందువలన ఇక్కడ ఈ స్థానిక పరిస్థితుల్లో అటువంటి వాళ్ళని కూడా ఓడిస్తారు. ప్రభుత్వ పాలక పార్టీలుగా కూడా చూస్తున్నారు. కాంగ్రెసా బీఆర్ఎస్ అని పూర్తిగా విసుగు చెందారు, కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ని గెలిపిస్తారు, ఇక్కడ నన్ను గెలిపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఏమేమి చేస్తే వాళ్ళ ఇంటి విషయాలే కానీ, లేదంటే వాళ్ళ వృత్తి విషయాలే కానీ, వాళ్ళ చదువుల విషయాలే కానీ, లేదంటే ఇప్పుడున్న యువతకు ఉద్యోగాల విషయాలే కానీ ఏ విధంగా ఉంటే వాళ్ళకు న్యాయం జరుగుతుంది? ఏ విధంగా అంటే అన్నీ మంచిగా ఉండాలి. అంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ కు తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని కంటోన్మెంట్ టీడీపీ శ్రేణులు స్పష్టం చేశారు. కంటోన్మెంట్ లో వారు మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశం, స్థానిక బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ అభ్యర్థన మేరకు తాము కంటోన్మెంట్ టీడీపీ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు కంటోన్మెంట్ తెలుగుదేశం తరఫున తెలుగు తమ్ముళ్ళమంతా ఏకతాటికి వచ్చి ఇన్ని రోజులు కంటోన్మెంట్లో తెలుగుదేశం ఉంది అని గుర్తింపించిన ఒక ఏకైక పార్టీ బీజేపీ. అందుకు వాళ్ళు వచ్చి మాకు సంప్రదించినందుకు మేమందరం ఏకతాటికి వచ్చి బీజేపీకి మద్దతుగా ప్రకటిస్తున్నాము. అందరం ఏకతాటిగా బీజేపీని గెలిపించే సహాయ శక్తుల్లో గెలిపించే ముందుకు నడుస్తామని అందరం అనుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా సంపూర్ణంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళు నిన్న వచ్చి మమ్మల్ని సంప్రదింపులు చేసిరు, మాకు మద్దతు ఇవ్వాలి ఈ ఎలక్షన్లు అని చెప్పడం జరిగింది. ఆ శ్రీ గణేష్ గారు వచ్చి మాతో మాట్లాడడం జరిగింది. సో దానివల్లనే మేమంతా కూడా ఒక కూర్చొని మీటింగ్ పెట్టుకొని అధిష్టానం దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఇక్కడ సంపూర్ణంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ బీజేపీ పార్టీని కంటోన్మెంట్లో జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాజకీయ రణరంగంలో మేము కూడా మా పాత్రను కూడా గుర్తించినందుకు బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చెప్తూ ఈ రణరంగంలో మాది కూడా పాత్ర ఉండి విజయోత్సవాలకి మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి భారీ మెజారిటీతో గెలిపించి బీజేపీ పార్టీకి మా ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకంటే తెరాస మన అధికార పార్టీ చెప్పినట్టు వచ్చే ఒక్క సీటు కూడా పోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఒక్క సీటు ఇక్కడికి ప్రారంభం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇదే మీరు ఏదైతే అధికార పార్టీ అహంకారం పూర్తిగా మాట్లాడుతుందో దుబ్బాకులు అయినట్టు కంటోన్మెంట్లో జరుగుతుంది రాజకీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంపూర్ణంగా బీజేపీకి మద్దతు ఇచ్చి ముందుకెళ్ళి మన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ గారిని గెలిపించే సాయశక్తిలో మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ బాలాజీ సింగ్ ఇంటిపై రెండో రోజు శనివారం కూడా ఏసీబీ దాడులు కొనసాగాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ సింగ్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సింగ్ ఆయన బంధువుల ఇంటి వద్ద ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. తిరిగి శనివారం ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు పూర్తి సమాచారం మీడియా ముందు ఉంచుతామంటూ అధికారులు వెల్లడించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హోంమంత్రి మహమూద్ అలీ ప్రచారం తనకు సెంటిమెంట్ అన్న మంత్రి పువ్వాడ. ఖమ్మం అభివృద్ధి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలన్న అజయ్ కుమార్. అభివృద్ధి చేసినోళ్లకు ప్రజలు పూలు వేస్తారు, బెదిరిస్తే చెప్పులతో కొడతారు. ఖమ్మం ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే. బీఎస్పీని గెలిపిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న కొమ్ముల శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా హోంమంత్రి ఇలాకాలో టెన్షన్. తానేటి వనిత ఇంటిపై దాడికి ప్రయత్నించిన బాధితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.